కన్నాలు కొట్టేవాడు. ఎక్కడ BMW అనిపిస్తుంటది. ఏ గోళ్ళకైతే కన్నాలు కొట్టిన రోడ్లలో తిరిగేవాడినో, టూల్ బ్యాగ్ పట్టుకొని సుత్తులు సేనాలు పైప్ రేంజ్లు పట్టుకొని నడుచుకొని తిరిగేవాడినో, అదే ఏరియాలో ఈరోజు BMW రయ్యమని తిరుగుతుంటే వెస్టేజ్ అండి. జీవితంలో అనుకునేవాడిని చిన్నప్పటి నుంచి కోరిక, విమానాన్ని ఎప్పుడైనా విమానం కొంచెం దగ్గరకు వస్తుందంటే అందరికీ మేడకి చూడడం లేదా బయటికి వెళ్ళి చూడడం అలవాటు కదా పల్లెటూరులో. అలాగే జీవితంలో ఒక్కసారైనా విమానంలోంచి కిందకు చూస్తామని అనుకునేవాడిని నేను. జీవితంలో విమానంలో చూడడం కాదు, ఆర్టీసీ బస్సులో తిరిగే హోదా కూడా లేనటువంటి నాకు ఒకప్పుడు ఆర్టీసీలో తిరగాలంటే కూడా సాధ్యం కాదు. అలాంటిది ఈరోజు ఎర్ర బస్సు కాదండి, ప్రతి నెల ఎయిర్ బస్సులోనే తిరుగుతున్నానండి. ప్రతి నెల అయితే చూసారా, లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుంది అంటే వెస్టేజ్ అనేటువంటి ఒక ఆపర్చునిటీ నా లైఫ్ని ఎంతలా మార్చేసిందంటే ఈరోజు నా వైఫ్కి నేను ఏం కావాలంటే అది ఇవ్వగలుగుతున్నాను. అవన్నీ ఇచ్చేసాను కదా, ఇప్పుడు నా మీద దృష్టి పెట్టింది నేను ఎక్కడికి వెళ్తానా ఏం చేస్తున్నానా అని. అందుకే ఆవిడ బిజీ చేయడానికి ఈ ఆఫీస్ అంతా ఆవిడ పేరు పెట్టుకుని ఆవిడ పేరు పెట్టాను. ఇప్పుడు అందులో బిజీ అయింది, ఇప్పుడు ఆవిడ బిజీ అయింది వెస్టేజ్లో. ఓకేనండి, కాబట్టి నో టెన్షన్. దాంతో పాటుగా మరి సంవత్సరానికి వెస్టేజ్ కంపెనీ ద్వారా ఫారెన్ ట్రిప్ సంవత్సరానికి 3 ట్రిప్లు ఎంజాయ్ చేస్తున్నాను. మరి రేపు 31వ తారీఖున కొలంబో వెళ్ళడం జరుగుతుందండి. దాంతో పాటుగా మళ్ళీ రేపు ఆగస్టు వచ్చేసరికి జపాన్ వెళ్తున్నాను. ఆల్రెడీ ప్రతి ట్రిప్ ని కూడా సంవత్సరానికి నేను 3 ట్రిప్లు ఏవైతే కంపెనీ ఇస్తుందో ఆ ట్రిప్స్ అన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇది నా ఒక్కరికో లేదంటే ఈ రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడిన వాళ్ళకో లేదా కొంతమంది లీడర్లకు మాత్రమే కాదు. ఈ బిజినెస్ ఎవరైతే నమ్ముతారో, ఈ బిజినెస్ ఎవరైతే సిస్టమ్ ప్రకారం చేస్తారో వాళ్ళందరికీ ఇది ఈక్వల్ ఆపర్చునిటీ. కానీ వాళ్ళందరికన్నా మోర్ స్పెషల్ ఈ కంపెనీలో ఎవరు అంటే లేడీస్. ఎందుకంటే ఈ కంపెనీ ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇస్తుంది అంటే కనుక లేడీస్కే. మీరు వెస్టేజ్ ఆల్ ప్రొడక్ట్స్ చూడండి, మెన్స్ కేటగిరీ అని ఎక్కడైనా రాస్తుందా? కానీ ఉమెన్స్ కేటగిరీ ఉందా లేదా? మెన్ ప్రోగ్రామ్స్ అని ఎక్కడైనా పెట్టడం చూసారా? ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ అని పెడుతున్నారు. ఏ మీటింగ్కి వెళ్ళినా ఎక్కువ పర్సెంటేజ్ మీరే ఉన్నారు. మీరు అదృష్టవంతులండి. ఎందుకంటే స్త్రీలు ఎంత బలహీనులో అంతే సేమ్ టైం చూసుకుంటే స్ట్రాంగెస్ట్ ఎవరైనా ఈ ప్రపంచంలో జెంట్సా పురుషులా అని కంపేర్ చేసినప్పుడు శాస్త్రవేత్తలకి తేలిన విషయం ఏంటంటే స్ట్రాంగ్ ఎవరంటే పురుషుడి కన్నా స్త్రీలే. ఎందుకంటే పురుషుడు ఒక సంకల్పం పెట్టుకున్నాడంటే నిలబడతాడో లేదో గ్యారంటీ లేదు. కానీ స్త్రీలు పురుషులు విడిచిపెట్టేసిన ఇంటిని కూడా స్త్రీలు ఎంతో మంది చాకచక్యంగా పిల్లల్ని పోషించుకొని కుటుంబాన్ని అద్భుతంగా తీర్చిదిద్దగలిగిన వ్యక్తులు ఎంతో మంది సమాజంలో మనం చూస్తున్నాం. అలాగే మరి వెస్టేజ్ కంపెనీలో కూడా స్త్రీలకి ఎంతో విలువ ఇవ్వడం జరుగుతుంది. ఆ విలువను మనం గుర్తించగలిగితే, ఇక్కడ వెస్టేజ్ కంపెనీ ఇచ్చేటువంటి అవకాశాలని మనం తీసుకోగలిగితే మన జీవితంలో చాలా గొప్ప స్థాయికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ బిజినెస్ అంతా కూడా ఒక వ్యక్తి ప్రతిరోజు జీవించే జీవన విధానం మీద ఆధారపడితే, అందులోనూ ప్రాముఖ్యంగా ఇక్కడ దొరికే ప్రొడక్ట్స్ లో ఎక్కువ స్త్రీల ఆరోగ్యాన్ని బేస్ చేసుకొని ఉండే ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి స్త్రీల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వెస్టేజ్ కంపెనీ మన దగ్గర మల్టిపుల్ ప్రొడక్ట్స్ అందిస్తుంది. మీరు వెస్టేజ్ లోకి వచ్చి ఎంతో గొప్ప ఆరోగ్యాన్ని పొందుకున్నారు. అలాంటి ఆరోగ్యాన్ని నాతో పాటు నా కుటుంబానికి, నా నైబర్స్ కి, నా బంధువులకి, నా సమాజానికి ఇవ్వాలనేటువంటి ఒక్క మంచి ఆలోచన మీకు ఉంటే చాలు. ఈ బిజినెస్ లో గొప్ప స్థాయికి విఎంసిఎం లాంటి స్థాయికి చేరుకోవడానికి మీకు హెల్ప్ అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ ఇంటికి వెళ్ళినా చూడండి, ఎనీమియా లేనటువంటి ఇల్లు లేదు. ప్రతి ఇంట్లో స్త్రీలు ఉంటే ఎవరో ఒకరికి బ్లడ్ శాతం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ మంత్ రీసైకిల్ లో బ్లడ్ పోవడం వల్ల. అంతేకాదు ప్రతి ఇంట్లో ఈరోజు పీసీఓడి సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఒక టాయిలెట్ ని 4 వాడుతున్నారంటే కంపల్సరీ పీసీఓడి సమస్యలు ఉంటాయి. దానికి మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే వాళ్ళు బలహీనంగా ఉంటారు. ఎందుకంటే స్ట్రెంత్ ఎక్కువగా కావాలి, ఎక్కువగా ఎఫర్ట్ పెట్టాలి. కాబట్టి ఇంట్లో వాళ్ళకి స్ట్రెంత్ ని పెంచుకోవడానికి ఎన్నో వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ ఉన్నాయి, మల్టిపుల్ ప్రొడక్ట్స్. ఇలా చెప్పుకుంటూ పోతే అందానికి సంబంధించినవి కానీ, ఇంటికి సంబంధించినవి కానీ, ఒంటికి సంబంధించినవి కానీ, కాస్మెటిక్స్ కానీ, ఇలా ఆల్ కేటగిరీస్
వెస్టేజ్ లో లేడీస్ ని బేస్ చేసుకునే వెస్టేజ్ కంపెనీ తయారు చేసి మనకు అందిస్తుంది. అయితే ఇక్కడ అడ్వాంటేజ్ కూడా మీకే ఉంది, రెస్పెక్ట్ కూడా సమాజంలో మీకే ఉండాలి. ఒక పురుషుడు వెళ్ళి ఎదుటి వాళ్ళకి బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లేదా ఇన్విటేషన్ ఇవ్వాలంటే కష్టం, కానీ స్త్రీలు చెప్తే నో అనే వ్యక్తి ఎవరు ఉండరు. ఎందుకంటే ఒక స్త్రీ కష్టపడుతుందిరా, చెల్లెమ్మ కష్టపడుతుంది, లేదా ఈ వయసులో ఈవిడ అమ్మ లాంటి వయసులో ఈవిడ కష్టపడుతుంది, ఇలాంటి వ్యక్తికి ఎంకరేజ్ చేయాలని చెప్పి రెస్పెక్ట్ తో ముందైతే వాళ్ళు వచ్చి వినడానికి ఇష్టపడతారు. వచ్చి విన్నారు అంటే వెస్టేజ్ లో ఎవరైనా జాయిన్ అవ్వాల్సిందే. అలా కనుక మీరు ఒక్క అడుగు ముందుకు వేయగలిగితే ధైర్యంతో ఆ ఒక్క